హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎస్ కలెక్షన్స్ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు మనము ఈ వీడియోలో బోట్ నెక్తో సింపుల్ డిజైన్ ఎలా డ్రా చేసుకొని ఎలా కట్ చేసుకోవాలో మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. సో మనకి యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ మనము నెక్ విడ్త్ వచ్చేసి 6 అలా తీసుకుందాము. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఆర్మ్ రౌండ్ ఎంతనో, చెస్ట్ సైజు, రిస్ట్ సైజ్ అనేది మీరు తీసేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోండి. 3 అన్న 3.5 అన్న తీసుకోండి. ఓకేనా, తీసుకోండి. నెక్స్ట్ సేమ్ నెక్ లెంత్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోండి. తీసుకున్నాక మంచిగా ఇలా ఒక స్క్వేర్ డ్రా చేసి ఒక చిన్న కర్వ్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చాక ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ తీసుకోండి. నెక్స్ట్ ఆ 4 ఇంచ్ తీసుకున్నాక మనము అక్కడ నుంచి ఒక 6 ఇంచెస్ మళ్ళీ నెక్ ఒక లెంత్ తీసుకోండి, డ్రా చేసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్. ఓకేనా, మనం ఒక స్క్వేర్ అనేది మనం ఇక్కడ డ్రా చేసుకొని మెల్లిగా ఫస్ట్ ఈ కార్నర్లో మనం ఒక చిన్న కర్వ్ ఇవ్వాలి. ఎప్పుడైనా అంతే, మనము ఈ కార్నర్స్లో మంచి కర్వ్ ఇచ్చాక మళ్ళీ ఈ కార్నర్ నుంచి ఇలా డ్రా చేసుకుంటే ఒక కర్వ్ అనేది నీట్గా ఫామ్ అయిపోతుంది. ఓకేనా, ఇలా డ్రా చేసుకున్నాక మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేసుకున్నారనుకోండి, నీట్గా ఇలా పేపర్ కటింగ్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక స్లోగా కర్వ్స్ దగ్గర జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా కట్ చేసుకొని మళ్ళీ ఇది నెక్ కూడా మనము క్లియర్గా రాసుకున్నాం కదా, 3.5 ఇంచ్. ఇది కూడా కార్నర్స్ మంచిగా కర్వ్ ఇచ్చేసుకున్నారనుకోండి, నీట్గా వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఇలా కట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే మనకి నెక్ అనేది క్లియర్గా నీట్గా కనిపిస్తుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.